ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరిచ్చిన యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు నాయన. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, మీ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ యొక్క విలువైన మీ మాటలు మేము ధ్యానం చేసుకొని చుండగా ఆత్మీయంగా బలపరచండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల్లో భద్రపరచమని, ఆత్మీయంగా బలపరచమని, కృప చూపమని, ప్రారంభం నుండి చివరి వరకు తోడుగా ఉండమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మూలవాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 1:21. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడే. శక్తిగల వాక్యము. మనుషులు బ్రతకాలంటే 3 పూటల ఆహారం అవసరం. మనుషులు బ్రతకాలంటే 3 పూటల ఆహారం అవసరం. ఈ 3 పూటల ఆహారాన్ని సంపాదించుకోవడమే ధ్యేయంగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఉరుకుల పరుగుల జీవితాన్ని కలిగి జీవించుట మనం చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఉదయం బస్టాండ్ దగ్గర నిలబడి, బస్టాండ్లో చూస్తే ఒక చేత లంచ్ బాక్సు, మరొక చేత వర్షం పడుతుంటే అంబ్రెల్లా, పరిగెత్తుకుంటూ పోతూ ఉంటారు. బస్ మిస్ అవుతుందనో లేదా ట్రైన్ మిస్ అవుతుందనో 6 గంటల నుంచి ఈ పోరాటం. తిరిగి సాయంకాలం మళ్ళీ పరుగు రోడ్డు పైన నిలబడి వెహికల్ని చూస్తుంటే ఎక్కడికి పోతున్నారో జనం అర్థం కాదు. ఎటు చూసినా స్పీడ్ వెహికల్స్. వెళ్ళేవారు వెళుతూనే ఉంటారు, వచ్చేవారు వస్తూనే ఉంటారు. పరుగులన్నీ కూడా దేనికోసం అంటే 3 పూటల ఆహారం తిని ఈ లోకంలో హ్యాపీగా బ్రతకటానికే. 3 పూటల ఆహారం ఈ భౌతికమైన దేహం కోరుకుంటుంది కనుక, ఈ భౌతికమైన దేహానికి ఫుడ్ అందించాలి కనుక ఈ పోరాటం, ఈ పరుగులు తప్పవు అన్నట్లుగా పరిగెత్తాల్సిందే. సింహం పరిగెత్తాల్సిందే, జింక పరిగెత్తాల్సిందే. సింహం పరిగెత్తకపోతే దాని కడుపు నిండదు. సింహం పరిగెత్తాల్సిందే, జింకను వేటాడాల్సిందే. సో సింహము బ్రతకాలంటే పరిగెత్తాలి. నేను సింహాన్ని, నాకేం తక్కువ, ఒకసారి గట్టిగా అరిస్తే అన్నీ నా దగ్గరికి వస్తాయి అనుకుంటే పొరపాటే. అది కడుపు మాడి చచ్చిపోతుంది. సింహము అడవికి రాజు అయినప్పటికీ అది పరిగెత్తాల్సిందే. దాని పరుగు దేనికి? బ్రతకటానికి. జింక పరిగెడుతుంది, దాని పరుగు దేనికి? బ్రతకటానికి. సింహాన్ని ఎలాగైనా తప్పించుకోవాలని పరిగెడుతుంది పాపం. పరిగెత్తి అప్పుడప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. సో పరిగెత్తకపోతే బ్రతుకు లేదు అని అర్థమైపోతుంది. పరిగెత్తాల్సిందే. సముద్రంలో చేపలు స్పీడ్గా పోతూ ఉంటాయి. పెద్ద తిమింగలం వచ్చేసి మింగేస్తుంది. అవి పెద్ద తిమింగలంను తప్పించుకోవడానికి చిన్న చేపలన్నీ పరిగెడుతూ ఉంటాయి. సో సముద్రంలో జీవులు పరిగెడుతున్నాయి, జంతువులు పరిగెడుతున్నాయి, పక్షులు పరిగెడుతున్నాయి, మనిషి పరిగెడుతున్నాడు. దేనికోసం? బ్రతకటానికి. సామెతలు, ప్రొవర్బ్స్ చాప్టర్ 13:4. సామెతలు 13:4. 13వ అధ్యాయము, సామెత 4వ వచనము.
సోమరి ఆశపడును గాని ఆశ ఎక్కువ ఉంటుంది, వాని ప్రాణములకేమియూ దొరకదు. వాడికి ఏం దొరకదట. కోరికలు బాగుంటాయి, చాలామంది ఒక దగ్గర కూర్చొని కళ్ళు కంటూ ఉంటారు. దేవుడు ఏమని రాయించాడు? సోమరి ఆశపడును కానీ వాడికి ఏం దొరకదట. దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పరిగెడితేనే బ్రతుకుంది అని తెలిసిపోయింది. సింహం పరిగెడుతుంది, పులి పరిగెడుతుంది. దేనికోసం? ఫుడ్ కోసం. జింక పరిగెడుతుంది దేనికోసం? నేను తప్పించుకొని బ్రతకాలి. మీరు ప్రకృతిలో దేన్ని చూసినా కూడా సోమరిగా ఉండవు, సోమరిగా ఉండవు. దేవుడు విశ్వంలోని ఏ జంతువును సోమరి అనలేడు. సోమరి అన్నది దేవుడు మనిషిని మంచి టైటిల్ తెచ్చుకున్నాడు. మనుషుడు ఏమని టైటిల్ తెచ్చుకున్నాడు? సోమరి. ప్రకృతిలో సోమరి జంతువు ఉండదు. సోమరి లక్షణాలు కలిగిన ఏ పక్షి లేదు. అవన్నీ కూడా వాటి జీవితాన్ని అనుభవించడానికి పరుగెడుతూనే ఉంటాయి. ఈరోజు మనకు పాఠము దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. క్రైస్తవుడికి ఆశ ఏంటి? నాకు పరలోకం దక్కాలి, ఏ విధము చేతనను నేను పరలోకం పోవాలనుకుంటాడు. ఎవరు? దేవుని నమ్మిన మనుషుడు అనగా క్రైస్తవుడు ఏమనుకుంటాడు? నాకు పరలోకం దక్కాలి. తప్పు లేదు, నాకు పరలోకం దక్కాలి అని అనుకోవడం తప్పులేదు. ఆశపడవచ్చు, తప్పులేదు. మరి పరలోకం ఎలా వస్తుంది? సోమరి ఆశపడును కానీ వాని ప్రాణములకు ఏమీ దొరకదు. పరలోకాన్ని కోరుకోవడం తప్పులేదు. సో పరిగెత్తాలి, ఆహారాన్ని సంపాదించుకోవాలి. పరలోకం అందరూ ఇష్టపడతారు, కానీ ప్రభువు అన్నాడు, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదు అనేసాడు యేసుక్రీస్తు ప్రభువే. అనేకులకు ఆశ ఉంటుందట, అనేకులకు ఆశ. మరి దాన్ని దక్కించుకునే వారు ఎందరు అనేది ప్రశ్న. ఈ లోకంలో బ్రతకటానికి మనిషికి 3 పూటల ఆహారం అవసరం. ఈ దేహంలో ఉన్న ఆత్మ సంగతి ఏంటి? దేహాన్ని కాపాడుకుంటున్నావు, బాగుంది నీ దేహం, తల దువ్వుకుంటున్నావు, మంచి బట్టలు వేసుకుంటున్నావు, మంచి ఆహారం తింటున్నావు, ఎక్స్టర్నల్ బాడీ బాగుంది. వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ సోల్? ఆత్మ సంగతి ఏంటి? దానికి ఫుడ్ పెడుతున్నారా? అసలు అది ఆకలితో అలమటిస్తుందా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఆస్వాదించండి అంటున్నాడు దేవుడు. మీ దేహాన్ని రక్షించేదేంటి? ఆహారం. దేహాన్ని కాపాడేదేంటి? 3 పూటల ఆహారం. ఇది వాస్తవమైనప్పుడు లోపట ఉన్న ఆత్మ సంగతి ఏంటి? ఆత్మను రక్షించేదేంటి? వాక్యము. ఆత్మను రక్షించేదేంటి? వాక్యము. దేహమును రక్షించేదేంటి? ఆహారము. మనిషి భౌతికమైన దేహాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నాడు, మంచి ప్రోటీన్స్ అందిస్తాడు దేహానికి. అర్థం కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, సార్ నాకు మంచి డైట్ ఇవ్వండి అని. దేనికోసం అయ్యా అంటే నేను బాగుండాలి అని. సంతోషం, బాగుండు, తప్పలేదు. 60-70 సంవత్సరాలు ఉండే ఈ దేహానికి పోషించుకోవడానికి పరుగులు తీస్తున్నావు. మరి యుగాలు ఉండేది ఆత్మ, దేహం కాదు. ఆత్మ ఈ బొమ్మలో ఉంది. మరి ఆత్మను రక్షించేది ఏంటి అంటే ఎవ్వరు చెప్పరు.
ఎక్సెప్ట్ బైబిల్. ఎవరు చెప్పరు ఈ విషయాలు, ఎవరికి తెలియదు. ఆత్మలను రక్షించేది శక్తిగల వాక్యము. ఈనాడు ఆ వాక్యాన్ని పక్కకు నెట్టేసింది ప్రపంచం, క్రైస్తవ్యం. ఈరోజు పాఠము కేవలం విశ్వాసులకే, దేవుని నమ్మిన వారికే ఈ పాఠం. దేవుని నమ్మని వారిని కొద్దిసేపు పక్కన పెడదాం. దేహాన్ని కాపాడుకోవడానికి పరుగులెడుతున్నాడు. ఆత్మను, శాశ్వతమైన ఆత్మను కాపాడే వాక్యము కొరకు ఎవరైనా పరుగులు పెడతారా? సినిమా టికెట్ దొరుకుతుందో లేదో అని 2-3 గంటల ముందు థియేటర్ దగ్గర పోయేసి మనుషులు నిలబడి టికెట్ కోసం చూస్తూ ఉంటారు. ఆ టికెట్ దొరకకపోతే ఎంత బాధపడో డబుల్ రేట్ ఇచ్చి మరీ కొన్ని సినిమాలు చూస్తారు. కానీ వాక్యానికి అంత ప్రాధాన్యతనిస్తారా అంటే అది అనుమానాస్పదంగానే ఉంటుంది. వాక్యం పట్ల శ్రద్ధ ఎవరికి ఉంది చెప్పండి? ఆత్మకు ఆహారం ఇచ్చేదేంటి? వాక్యము. ఆ వాక్యం ఏం చేయాలట? సాత్వికంతో అంగీకరించాలి. జాగ్రత్తగా. ఈ వాక్యము మన చేతిలోనికి ఊరికే రాలేదు. ఎందరో ప్రవక్తలు, ఎందరో అపోస్తలు సజీవ యాగమై మనకి పరిశుద్ధ గ్రంథాన్ని అందించారు. ఆత్మ బలిదానాలు, సజీవ యాగాలు. వారి యాగానికి ప్రతిరూపమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకొచ్చి మన కళ్ళ ముందుంది. ఈ మాటల కోసం పరితపించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మేము దేవుని వాక్యాన్ని చూడాలి, మేము దేవుని వాక్యాన్ని తాకాలి అని తపన. ఈనాడు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనక అన్నిటి కోసం పరిగెడతాడు, వాక్యం కోసం తప్ప. అన్నిటినీ ఆశపడతాడు, వాక్యాన్ని తప్ప. పరలోకం ఆశపడితే రాదు. పరలోకం ఆశపడితే రాదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము, గొప్ప సాక్షి సమూహం ఉందట మనకు. ఏముంది మనకు? గొప్ప సాక్ష్యం ఉంది. దేవుడు ఇక్కడ నా పిల్లలు తప్పిపోతారేమోనని మనకు ఎన్ని ఈవులు ఇచ్చాడు. మనకేంది లేకపోతే నష్టపోతామని దేవుడు ముందుగానే ఒక గొప్ప సాక్షి సమూహాన్ని ఎదురుగ్గా పెట్టాడు. మన పితరుల కాలంలో వారికి ఎలాంటి ఆధారాలు లేవు. సాక్ష్యం లేని రోజులవి. మోషే గారికి యేసుక్రీస్తు తెలుసా అసలు? కానీ క్రీస్తు కొరకు పరిగెత్తాడు. క్రీస్తు కొరకు మోసెస్ పరిగెత్తాడు. ఆధారాలు లేని రోజులలో వారు ఎలా బ్రతికారు అని వాక్య భాగాన్ని ధ్యానం చేస్తుంటే వండర్ అనిపిస్తుంది. అసలు వారికి ఎలా వచ్చింది విశ్వాసం? మనకేమో గొప్ప సాక్షి సమూహాన్ని దేవుడు ఎదురుగ్గా పెట్టాడు. అయినా మనుషులు విశ్వసించరు, నమ్మరు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె పెద్ద క్లౌడ్ ఉందట. దాన్ని చూసైనా నమ్మవా? పరలోకం ఆశపడితే రాదు దేవుని ప్రియ బిడ్డ. పరలోకం ఆశపడితే వచ్చేది కాదు. ఇంట్లో కూర్చొని జీతం ₹1,00,000 జీతం ఆశపడితే జీతం వస్తుందా? పొద్దున్న లేచి పరిగెత్తాలి కంపెనీకి. బస్సు ఎక్కి దిగి ఆటో ఎక్కి దిగి పంచి కొట్టి 8 గంటలు పనిచేస్తే శాలరీ వస్తుంది. పరుగులు ముందెత్తాలి, జీతం తర్వాత వస్తుంది. ఆశపడితే జీతాలు రావు. ఆశపడితే ఏది దొరకదు. గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ లోకంలో జీవిస్తున్న దేవుని ప్రియ బిడ్డ,
నీవు ఎవరి వైపు చూడాలి చెప్పండి? యేసు వైపు చూస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరు శాశ్వతం చెప్పండి? లోకం శాశ్వతమా? లోకంలో ఉన్న పోని స్నేహితులు శాశ్వతమా? యేసుక్రీస్తు శాశ్వతమా? మనం ఎవరిని చూసి ముందుకు సాగాలట? చదవండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ఏం చేయాలట? యేసు వైపు చూచుచు పరిగెత్తాలి అంటున్నాడు దేవుడు. పరలోకం రావాలంటే ఏం చేయాలి ప్రభువా అంటే ఆన్సర్ ఇక్కడుంది. పరలోకం రావాలని ఆశగా ఉంది ప్రభువా. ఆశగా ఉంటే ఏమంటాడు? సోమరి ఆశపడును కానీ ఆ సోమరికి ఏమివ్వను అన్నాడు. ఆశపడడం తప్పులేదు, అందుకోవడం కష్టం. అయితే ఏం చేయాలి? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తవలెను. పరలోకం దక్కించుకోవాలంటే ఇప్పుడు మనం ఎవరిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలట? లోకం వైపు చూసి, లోకంలో ఉన్న మోడల్స్ని చూసి, లోకంలో ఉన్న ధనవంతులను చూస్తే ధనవంతుడి అయిపోతావు. కానీ ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం. అంటే ధనవంతుడికి పరలోకం దొరకదా? దొరకదు. ఎందుకు? అతడు ధనార్జనే ధ్యేయంగా బ్రతికాడు. దేన్ని సంపాదించుకోవాలనుకున్నాడు? డబ్బులు. మరి మనం ఏం సంపాదించుకోవాలి ఇప్పుడు? పరలోకం. దేనికైనా పరిగే. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే లోకంలో ఉన్న డబ్బు సంపాదించుకోవడానికి కూడా పరిగెత్తాలి, పరలోకాన్ని సంపాదించుకోవడానికి కూడా. పరలోకాన్ని సంపాదించుకోవాలంటే లోకం వైపు చూస్తే పరలోకాన్ని మనము సంపాదించుకోలేము అని దేవుడు రాయించేశాడు. మరి ఏం చేయాలట? యేసు వైపు చూచుచు. ఏం చేయాలి? యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట గొప్ప సాక్షి సమూహము దేవుడు పెట్టాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకు అన్ని విషయాలు చెప్పాలని ఆశపడ్డాడు. గొప్ప సాక్షి సమూహాన్ని పెట్టి ఏ విధం చేతనను ఆ సాక్షి సమూహంలో మీరు కొందరినైనా అబ్జర్వ్ చేసినట్లయితే వారు ఎలా జీవించారో మనము అర్థం చేసుకోగలిగితే ఒకవేళ పెద్ద కష్టమేమీ కాదు. పౌలు భక్తుని గురించి ఆలోచన చేయగలిగితే గొప్ప సాక్షి సమూహంలోని ఒక గొప్ప వ్యక్తి పౌలు గారు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు పౌలు గారు ఆల్రెడీ గొప్ప సాక్షి సమూహంలో ఉన్న ఒక వ్యక్తి. ఎవరు? పౌలు గారు. ఆ గొప్ప సాక్షి సమూహాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటే మనకి టైం సరిపోదు. గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఉంది. దాంట్లో నుంచి ఒక పర్సన్ గురించి ఆలోచిద్దాం. పౌలు గారు ఏమని బోధ చేస్తున్నాడు? పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. పందెమందు పోరాడు వాడు. పరిగెత్తే వారిని మీరు చూసినట్లయితే వారి జీవన విధానం వేరేగా ఉంటుంది. పరిగెత్తే వారి లైఫ్ స్టైల్ అంతా వేరేగా ఉంటుంది. వారి ఫుడ్ వేరుగా ఉంటుంది, వారి డ్రెస్ వేరుగా ఉంటుంది. పరిగెత్తేవాడు ఎలా ఉంటాడు? సూటు బూటుతో ఉంటాడా? సూటు బూటు టై కట్టుకొని పరిగెడతాడా? పరిగెత్తాడు. ఎలా పరిగెడతాడు? ట్రాక్ షూట్, క్యాన్వాస్, ఒక టీషర్ట్. పరిగెత్తే వ్యక్తి జీవన విధానం ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది.
ఆకారం కూడా ఎలా ఉంటుందంటే పరిగెత్తే వ్యక్తిది ఫిట్గా ఉంటాడు. పరిగెత్తే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఫ్యామిలీతో పరిగెత్తాడు, ఫ్యామిలీ ప్యాక్ కాదు. పరిగెత్తే ఏ వ్యక్తి అయినా ఒంటరిగా పరిగెడతాడు, ఒక్కడే పరిగెడతాడు. అతను పరిగెత్తూ ఉంటాడు, పరిగెత్తి పెద్ద కప్పు తీసుకొని వస్తాడు. మరి వాళ్ళ మమ్మీ పరిగెత్తచ్చుగా, డాడీ పరిగెత్తచ్చుగా, తమ్ముళ్ళు పరిగెత్తచ్చుగా. సో పరిగెత్తే వ్యక్తి స్పెషలైజ్డ్ పర్సన్. ఒక గ్రౌండ్లో 12 మంది పరిగెడుతూ ఉంటే 1000 మంది చూస్తూ ఉంటారు, 1000 మంది అరుస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. కానీ పరిగెత్తే వ్యక్తి అందరికీ హాయ్ బాగున్నావా, ఏం తిన్నావు అని ముచ్చటేసుకుంటూ పరిగెడితే కప్పు రాదు. పరిగెత్తే వ్యక్తి ఎలా పరిగెత్తాలి? దిక్కులు చూడకుండా పరిగెత్తాలి. పరిగెత్తే వ్యక్తి ఎలా పరిగెత్తాడు? కాన్సన్ట్రేషన్ మొత్తము కప్పుపైనే ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, పౌలు గారు రాసిన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానమును పొందవలనని పౌలు గారు గొప్ప సాక్షి సమూహంలో ఒక వ్యక్తిని గురించి మనము ఆలోచిస్తున్నాం. ఆశ వేరు, సంపాదించుకోవడం వేరు. పౌలు గారు తన గురించి తాను ఏం చెప్తున్నాడు? నేను బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో పౌలు గారు ఎవరు? ఒక క్రిస్టియన్, అపోస్తలుడు. మరి ఈనాడు క్రైస్తవుడు పరిగెడుతున్నాడా అంటే బ్యాప్టిజంతోనే ఆగిపోయాడు. బ్యాప్టిజం తీసుకున్నాను బ్రదర్, సంతోషం బ్రదర్. తర్వాత ఏంటి? బ్యాప్టిజం తీసుకున్నావు అంటే అర్థం ఏంటి? నీవు ఒక ఏర్పరచబడిన దేవుని బిడ్డవు, ఏర్పరచబడిన వంశంలో నీవు ఒక మనుషుడివి, నీవు ఒక గ్రూప్లో ఒక మెంబర్వు, ప్రత్యేకింపబడిన వాడవు, ప్రత్యేకింపబడిన దానవు. బ్యాప్టిజం తీసుకున్నావంటే బ్యాప్టిజం తీసుకోగానే పరలోకం వస్తుందా? మరి పౌలు గారు కూడా బ్యాప్టిజం తీసుకొని ఆగిపోలేదు. ఇవన్నీ ఎవరు చెప్పక దేవుణ్ణి ఎరిగిన వారు ఒక చోట ఆగిపోయారు. పౌలు గారు గొప్ప సాక్షి సమూహంలో ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని ఏం చేస్తున్నాడు? గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. గురి, లక్ష్యము, కాన్సన్ట్రేషన్. పరిగెత్తే వ్యక్తి మమ్మీ బాయ్, డాడీ బాయ్, ఫ్రెండ్స్తో హాయ్ అంటూ పరిగెడితే గురి యొద్దకు పరిగెత్తలేడు, కప్పు సాధించలేడు. పరిగెత్తే ఏ వ్యక్తినైనా మీరు చూడండి, ఎక్కడ చూడడు. ఎంతమంది క్లాప్స్ కొట్టినా, ఎంతమంది పిలిచినా చూడడు. ఏర్పరచబడిన తర్వాత మనము లోకం వైపు చూడడానికి ఇక వీలు లేదు. ఒక్కసారి ఏర్పరచబడిన తర్వాత మనం ఎలా ఉండాలి? పరిగెత్తేవాడిగా ఉండాలి, ఒక స్పెషలైజ్డ్ పర్సన్గా ఉండాలి. నీ డ్రెస్ వేరుండాలి, నీ నడక వేరుండాలి, నీ పరుగు వేరుండాలి, నీ గురి వేరుండాలి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పోరాటం పోరాడితిని. పౌలు గారు సాక్షి సమూహంలో ఒక గొప్ప వ్యక్తి. పౌలు గారు దేవుణ్ణి నమ్మిన గొప్ప దైవజనుడు పౌలు గారు. బ్యాప్టిజం తీసుకున్న ఒక క్రైస్తవుడు పౌలు గారు. మరి మన సంగతి ఏంటి? అతనైతే అంటున్నాడు గురి యొద్దకు పరిగెత్తాలి అన్నాడు. చెప్పడమే కాదు, పరిగెత్తాడు. పౌలు గారి స్టేట్మెంట్ ఏమని? నేను మంచి పోరాడి తిని, ఇంకా
నేను రీచ్ అయిపోయాను అంటున్నాడు. చాలా గొప్ప సాక్ష్యం. ఈ మాట దేవుని ప్రియ సంగమా మనం కూడా చెప్పగలగాలి. పరలోకం ఆశపడడం తప్పు కాదు, బ్యాప్టిజం తీసుకోవడం తప్పు కాదు. బ్యాప్టిజం తీసుకొని దేవునితో ఉంటానని ఒడంబడిక చేసుకొని యేసు వైపు చూస్తూ లోకాన్ని తప్పించుకొని పారిపోవాలి, లోకాన్ని తప్పించుకొని పరిగెత్తిపోవాలి. లోకం పిలుస్తూ ఉంటుంది, రండి రండి అని. లోకం రమ్మంటుంది, లోకం నిన్ను ఆహ్వానిస్తుంది మోసం చేయడానికే. కానీ నీవు యేసు వైపు చూస్తూ యేసు వైపు చూస్తూ యేసు వైపు చూస్తూ ఇక లోకం వైపు చూడడానికి వీల్లేదు. నేను మంచి పోరాటం పోరాడి తిని అంటున్నాడు పౌలు గారు. ఏం పోరాటం? దుష్టుడు ఊరుకుంటాడా? పరలోకాన్ని మనకు అందనిస్తాడా? పరలోకాన్ని సాధించుకునే ఈ పరుగు పందెంలో మనకు ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు. వాడు వదిలిపెడతాడా? వాడితో పోరాడి గెలిచాను అంటున్నాడు పౌలు గారు. నేను మంచి పోరాటము పోరాడి తిని ఎన్ని సమస్యలు. దేవుణ్ణి నమ్మిన తర్వాత అంతవరకు లేని సమస్యలన్నీ అప్పుడే వచ్చి పడతాయి. మంచి పోరాటం పోరాడాలి దేవుని ప్రియ బిడ్డ, దేవుని నమ్మిన జనాంగమా, దేవుని ప్రజలారా ఆలోచించండి. మంచి పోరాటం పోరాడాలి. మన ముందు ఒక గొప్ప సాక్షి సమూహం ఉంది. ఆ సాక్షి సమూహం చాలా పెద్ద సమూహము. దాంట్లో చాలామంది దేవుని ప్రజలు ఉన్నారు. ఒక్క వ్యక్తిని గురించి ఆలోచిస్తేనే మనకి ఇంత టైం పట్టింది. పౌలు గారు, నేను మంచి పోరాటము పోరాడి తిని లోకం నన్ను రమ్మనింది, నేను లోకాన్ని చూడలేను. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం? ఏం లాభం లేదు, నథింగ్. మనము లోకాన్ని వదిలించుకొని పరలోకాన్ని దక్కించుకొని, లోకాన్ని వదిలించుకొని లోకం నుండి తప్పింపబడి పరలోకాన్ని సంపాదించుకోవాలంటే మనము మెల్లిగా నడిస్తే కుదరదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. కంటిన్యూ చేయండి. నా పరువు గడముట్టించింది నీ విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటముంచబడి ఉన్నది. ఈ లోకంలో ఉన్నప్పుడే నీవైనా నేనైనా నీతి కిరీటమును సంపాదించుకోవాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఎలా వస్తుంది పరలోకం? యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి. లోకాన్ని తప్పించుకొని పరిగెత్తాలి. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇల్లంతా కాలిపోతూ ఉంది, కాలనీ అంతా కాలిపోతూ ఉంది. అప్పుడు మనం నడుచుకుంటూ మెల్లిగా పోతామా, పరిగెడతామా? మెల్లిగా క్యాట్ వాక్ చేస్తారా? కాలనీ కాలిపోతుంది, క్యాట్ వాక్ చేస్తారా లేకపోతే జిమ్కలా పరిగెడతారా? ఎందుకు? బ్రతకడానికి. లోకము కాలిపోవడానికి సిద్ధంగా ఉంది, లోకము కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. క్రీస్తు యేసు రెండవ రాకడ పంచభూతములు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు దహించి వేయాలని పంచభూతాలు చూస్తున్నాయి. ఇలాంటి లోకంలో మనం ఉన్నాం. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, సేఫ్ ప్లేస్కు వెళ్ళిపోవాలి. లోకం కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయము కావడానికి ఎదురు చూస్తున్నాయి. క్రీస్తు యేసు రాగానే కాలిపోతాయి. ఇలాంటి డేంజరస్ జోన్లో ఉన్నాం దేవుని ప్రియ బిడ్డలారా. మనం పరిగెత్తుకుంటూ ఈ లోకాన్ని తప్పించుకొని వెళ్ళిపోవాలి. పౌలు గారిలా నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరువు గడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, ఇక్కడ బాగుంటుంది, నాకే కాదు మీకు కూడా ఇస్తాడు అంటున్నాడు. ఎంత మంచి మాట! నాకు ఇస్తాడు,
మీకు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? మీరు నన్ను కాపీ చేయండి అంటున్నాడు. నన్ను కాపీ చేయండి, నాలా బ్రతకండి. పౌలు గారు ఎలా బ్రతికాడు చెప్పండి? పౌలు గారు ఎలా బ్రతికాడు? బాప్టిజం తీసుకొని ఏదైనా ఒక చర్చికి వెళ్ళేసి కానుకలు వేసి ఇంటికి వచ్చేసి యథావిధిగా తన జీవితాన్ని భార్య పిల్లలతో గడుపుతూ సువార్త బాధ్యత లేకుండా, సువార్త పరిచర్య చేయకుండా, దేవుని పనిలో వాడబడకుండా ఉన్నాడా? సత్యాన్ని తెలుసుకున్నాడు. పెళ్ళి కూడా చేసుకోలేదు మహానుభావుడు. నాకెందుకు ఈ లగేజ్ అనుకున్నాడు. కొంతకాలం ఉండిపోయే ఈ చిన్ని జీవితానికి ఈ లగేజ్ ఎందుకు అనుకున్నాడు? క్రీస్తు యేసులా బ్రతికాడు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఎంత గొప్ప సాక్ష్యం పౌలు గారి సాక్ష్యం. ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. పౌలు గారు ఎలా బ్రతికాడట? క్రీస్తును పోలి అన్నాడు. అంటే క్రీస్తు కూడా పరిగెత్తాడా బ్రదర్ అనే ఆలోచన మీకు పుట్టాలి. క్రీస్తు కూడా పరిగెత్తాడు. క్రీస్తే పరిగెడితే, క్రైస్తవులే పరిగెడితే, ప్రవక్తలే పరిగెడితే మనమెక్కడ ఆగిపోయాం? మనం ఎందుకు ఆగిపోయాం? ఎవరు చెప్పకనా? ఒక సింహం పరిగెడుతుంది బ్రతకడానికి, ఒక జింక పరిగెడుతుంది బ్రతకడానికి. మనం పరిగెత్తాలి బ్రతకడానికి. ఎలా ఉండాలి? పరుగు లోకాన్ని తప్పించుకొని పరిగెత్తాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, 36వ వచనము. హెబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 36. మరి కొందరు తిరస్కారములను, కొందరు అనే మాట ఉంది. కొందరు అంటే ఒక్కరి గురించి కాదు, ఇక్కడ చాలామంది ఉన్నారు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉంది. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకము యోగ్యమైనది కాదు. ఏ లోకము యోగ్యమైనది? శాశ్వతమైన లోకము వారికి యోగ్యమైనది. అలాంటి క్రూరమైన మనుషులు, దేవుణ్ణి నమ్మిన వారిని, క్రీస్తు యేసును అనుసరించిన వారిని హింసిస్తుంటే, ఖడ్గములతో కొడుతూ ఉంటే, ఖడ్గములతో చంపుతూ ఉంటే, రంపములతో కోస్తూ ఉంటే అడవుల్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. పరుగులు తీశారు దేవుని నమ్మిన వారు. పరలోకాన్ని దక్కించుకునే ప్రయాణంలో, ఈ పరుగు పందెంలో చాలామంది గొప్ప సాక్షి సమూహము మన కళ్ళ ఎదుట దేవుడు పెట్టాడు. వారంతా కూడా పరలోకం కొరకు పరుగులెత్తారు. క్రీస్తు యేసును విశ్వసించి దరిద్రులైపోయారట. దరిద్రులు చంపబడ్డారు. స్టెఫెనును పరిగెత్తించి రాళ్ళు రువ్వి చంపారు. పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడు? పరలోకం దక్కించుకోవాలని పరిగెత్తాడు స్టెఫెను. అతన్ని ఊరు అవతలకు పరిగెత్తించారు. చివరకు విజయం ఎవరికి వరించింది? స్టెఫెనుకు వరించింది విజయం. ఎందుకు? పరిగెత్తేవారు పరిగెత్తించి రాళ్ళు రువ్వి చంపుతూ ఉంటే మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు.
అలాంటి గొప్ప సాక్షి సమూహము మన కళ్ళ ఎదుట ఉంది నా దేవుని ప్రియ బిడ్డ. పరుగులు పరుగులో ఆపడానికి వీలు లేదు. మరి పరలోకం దొరకాలంటే, మనకు పరలోకం దక్కాలంటే ఏం చేయాలి? ఈ పరుగు ఆపడానికి వీలు లేదు. నాన్ స్టాప్ ఇది. పరుగెత్తే వ్యక్తి మధ్యలో ఆగి చాయ్ బిస్కెట్ తింటాడా? కంటిన్యూ చేస్తాడు. చెప్పండి. ఒక్కసారి 1 2 3 అని పిస్టల్ పేలిందో ఇక పరుగు ఆపడు. ఎటూ చూడకుండా పరిగెడతారు. గురి యొద్దకే కప్పు వచ్చేంత వరకు పరిగెడతాడు. మరి మన సంగతి ఏంటి? పరుగు స్టార్ట్ చేశారా అసలు? ఎంతమంది పరుగు స్టార్ట్ చేశారు? దేవుని వాక్యాన్ని ప్రపంచానికి అందించే పనిలో మనం బ్రతకటానికి పరుగు కాదు, విశ్వాసిగా బ్రతకటానికి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, బీయింగ్ ఎ క్రిస్టియన్ అయిన తర్వాత నీ పరుగు ఆపడానికి వీలు లేదు. నా పరుగు కడముట్టించి తిని అని సాక్ష్యం చెప్పిన పౌలు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరిగెత్తే వారందరికీ జీవకిరీటం ఇస్తాడు అని చెప్పాడు పౌలు గారు. పరలోకం దొరికేంత వరకు పరిగెత్తాలి. పరిగెత్తేటప్పుడు ఎన్నిసార్లు పడ్డా తిరిగి లెగిసి మళ్ళీ పరిగెడతారు తెలుసా మీకు? అప్పుడప్పుడు కాళ్ళు స్లిప్ అయి పడిపోతూ ఉంటారు. మనకు ఎన్నో సమస్యలు వస్తాయి, పడిపోతూ ఉంటాం, కానీ తిరిగి లెగాలి. పరిగెత్తేటప్పుడు ఎన్నో ఇబ్బందులు, పడిపోతూ ఉంటాం, మళ్ళీ లెగాలి. యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. సామెతలు 15:24 వచనం. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతులు ఏం చేస్తారట? పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనుచు. ఆలోచించండి. బుద్ధిమంతులు ఏం చేస్తారట? పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనుచు జీవిస్తారు. ఆలోచించండి. క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలంటే దేవుని ప్రియ బిడ్డ, యేసు వైపు చూసి పరిగెత్తు. లోకం బాగుందని లోకాన్ని ప్రేమించి పరిగెడితే లోకం దొరుకుతుంది నీకు. లోకము దొరకదని కాదు, దొరుకుతుంది. దేవుడు 2 మార్గాలు ఉంచాడు మన ముందు. 2 మార్గాలు పెట్టాడు, స్వర్గం, నరకం. నీ ఇష్టం. నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఏదైనా సాధించుకో. 2 నీకే. సుఖమైన ఏడుపైన 2 మనిషికే వదిలేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. కానీ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తుంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టుగా అనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా స్టూడెంట్ పాస్ కాకపోతే ఏమంటారు? ఒరేయ్, క్వశ్చన్ పేపర్ కూడా చెప్పాను కదరా, ఇంకా పాస్ కాకుండా ఛీ 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 ఛీ. దేవుడు మన మెంటాలిటీని దేవుడు అర్థం చేసుకొని క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసాడు. ఏంటా క్వశ్చన్ పేపర్? గొప్ప సాక్షి సమూహాన్ని ముందు పెట్టి, ఆ సాక్షి సమూహాన్ని ముందు పెట్టి కాపీ పేస్ట్ చేయమంటే కూడా చేత కదా. అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు. వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నేనైతే ఎంతో సంతోషపడ్డాను. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడా మాకు. యేసుక్రీస్తునే పంపి, యేసుక్రీస్తు కూడా సువార్త బాధ్యతలో, సువార్త భారాన్ని మోసి దేవుడితో ఏం చెప్తాడు? తండ్రి, నేను నిన్ను మహిమపరిచాను, ఇప్పుడు నన్ను మహిమపరచావా అంటాడు. ఈ విషయాలన్నీ అందరూ మర్చిపోయారా ఏంటి? నాకు అర్థం కాదు. మనపై బాధ్యత ఉంది దేవుని ప్రియ బిడ్డలారా. బాధ్యత. మీకు ఈ మెసేజ్ ఇవ్వడానికి నేను ఎంత సిద్ధపడ్డానో నాకు తెలుసు. ఆలోచన చేయండి దయచేసి. లేఖన భాగాలను బాగా ధ్యానం చేయండి. క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని ఈ సందేశం దేవుని నమ్మిన వారికి మాత్రమే.
ఈ మాటలు విశ్వాసులకు మాత్రమే. బాగా లోతుగా ఆలోచించండి. మనం క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలి. బుద్ధిమంతులుగా పరమునకు పోవు జీవమార్గమును నడుచుకోవాలి. సోమరి ఆశించును, కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. ఈ రిఫరెన్స్ మాకు కాదు అని ఒక మంచి తీర్మానం తీసుకోవాలి మనం. ప్రభువా, ఈ రిఫరెన్స్ మాకు కాదు. మరి నీకు ఏ రిఫరెన్స్? నీకు ఏ రిఫరెన్స్ అప్లై అవుతుంది? ఈ రిఫరెన్స్ మనకు అప్లై కావాలి. క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలని ఆశ, తపన మనకు ఉండాలి. క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన తర్వాత కూడా ఆన్సర్ రాయకపోతే దేవుడు ఏమంటాడు? ఎన్ని చెప్పానే, ఎన్ని వ్రాయించాను మీకు, మీరు ఎలా ఓడిపోయారు అని దేవుడు ప్రశ్న వేస్తాడు. పరుగు పందెంలో గెలిచేది ఎవరు? చివరకు ఆలోచించండి. ఈ పందెంలో గురి ఎద్దుకు పరిగెత్తేవారు ఎందరున్నారు చెప్పండి, ఆలోచించండి. బహుమానము పొందుకునేవారు ఎందరో? ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి నిత్య జీవమునకు నేను వారసుడని కావాలి ప్రభువా, నేను ఏం చేయాలి అని అడిగాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభువు దగ్గరకు. ప్రభువా ఏంటి బాబు, నిత్య జీవమునకు నేను వారసుడి కావాలి, నేను ఏం చేయాలి అని అడిగాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 21, 22 వరకు. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆశ బాగుంది. పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి, సద్బోధకుడా, యేసుక్రీస్తుని అంటున్నాడు, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అంటే ప్రభువు అన్నాడు, నరహత్య చేయకు. ప్రభువు అంటున్నాడు 19వ వచనం, నరహత్య చేయకు బాబు, వ్యభిచరింపకు బాబు, చెడ్డ పనులు చేయకు బాబు, అబద్ధం చెప్పకు బాబు, మోసపుచ్చకయ్యా, నీ తల్లిని తండ్రిని సన్మానించుమయ్యా అని అతనితో చెప్పగా 20వ వచనం, అందుకు అతడు, బోధకుడా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. అంటే ఎంత మంచి క్యాండిడేట్. తల్లిదండ్రిని ప్రేమించాడట, అబద్ధం ఆడలేడట, చెడ్డ పనులు చేయలేడట, దొంగతనము చేయలేడట, మంచివాడు కదా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను బోధకుడా అన్నాడు. అంటే అప్పుడు ప్రభువు అంటున్నాడు 21వ వచనం, యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఇంకా ఒక్కటే తక్కువగా ఉందయ్యా, ఒక సబ్జెక్ట్లో పోతున్నావు, అన్నీ బాగున్నాయి, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ మార్క్స్ వస్తున్నాయి, ఏంటి ప్రభువా అన్నాడు. నీవు నన్ను వెంబడించు అన్నాడు. అంతే. అమ్మో, వెంబడించడం నా వల్ల కాదే అని వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, పరిగెత్తుకుంటూ పోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు, నరకాగ్నిలోనికి త్రోయబడి సుమారు 2022 సంవత్సరాలు అవుతుంది నేటికి. సుమారు నరకాగ్నిలో కాలిపోతా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ చిమైపోయాడు, పాతాళం పోయాడు. ఏం లాభం? కనుక దేవుని ప్రియ సంగమా, మన పరుగు ఎటువైపు ఆలోచించు. బహుమానము పొందవాలని పరిగెడుతున్నామా? పందెమును మనం గురి యొద్దకే పరిగెడుతున్నామా? మరి ఈ పరుగు పందెమును మనం గెలుస్తామా? గెలుస్తావు, డెఫినెట్లీ. యేసు వైపు చూసి పరిగెడితే ఖచ్చితంగా గెలుస్తావు. దేవుడు పరలోకం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించు. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, గొప్ప లేఖన భాగం మాకిచ్చారు తండ్రి. మేము ఈ లోకంలో మీకు పిల్లలుగా జీవిస్తూ యేసుక్రీస్తు మాకిచ్చిన బాధ్యతను, సువార్త బాధ్యతను మేము మోస్తూ ప్రపంచానికి మీ మాటలు ప్రకటించే వారిగా, ప్రపంచానికి సువార్తను అందించే వారిగా, సువార్త పనిలో ప్రభువా మేము పరిగెత్తాలి, అనేకులకు మీ మాటలు అందించాలి. కృప చూపండి. లోకం ఆకర్షిస్తుంది, మేము లోకం నుండి విడిపింపబడి తప్పించుకొని పరుగులు ఎత్తాలి. ఈ లోకాన్ని ఏ విధము చేతనని ప్రభు మేము తప్పించుకోవాలి. ఈ లోకంను ఏ విధము చేతనని ప్రభు మేము విడిపించుకొని యేసు వైపు చూస్తూ పరుగులెత్తాలి.
మా ముందు గొప్ప సాక్షి సమూహాన్ని ఉంచారు. పౌలు గారి జీవితం ఎంతో గొప్పది. అతను యేసు వైపు చూస్తూ సువార్త పరిచర్యలో గొప్పగా వాడబడి అనేకులను మీ వైపు తిప్పే పనిలో ఈనాడు తండ్రి మా ముందు నిలబడ్డాడు. లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు ఇంకా ఆత్మీయంగా బలపరచండి. వింటున్న ప్రతి ఒక్కరూ మీ మాటలను అనేకులకు షేర్ చేస్తూ సువార్త పరిచర్యలో పాలివారిగా ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించమని వేడుతున్నాను. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. క్రీస్తు వారి అతి పరిశుద్ధ పవిత్ర నామములో ఈ ప్రార్థన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.